రాష్ట్ర సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి దస్త్రాలు దగ్ధం కాలేదని చెప్పారు. కేవలం బ్యాటరీ క్యాబిన్లో బ్యాటరీలు మాత్రమే దగ్ధమయ్యాయంటున్న హోంశాఖ మంత్రి అనితతో మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సచివాలయంలోని రెండో బ్లాక్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందుకు సంబంధించి అసలు ఎలా జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్, అసలు ఏందనేది పరిశీలించడానికి హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చారు. అయితే ఆమెతో మాట్లాడు. మేడం, ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయంలో చూశారు, అసలు ఎలా జరిగింది అనేసి ఇప్పటివరకు ప్రాథమికంగా మీరు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఇచ్చారండి. మేము ఫర్దర్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం, ఎందుకంటే దేన్ని కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ లేదు. డెఫినెట్గా ఇది బై యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఏదైనా ఇంటెన్షనాలిటీ జరిగిందా రెండింటి మీద కూడా ఎంక్వైరీ చేయడానికి ఈరోజు జిఐడి వాళ్ళు కానీ సిఆర్డిఏ వాళ్ళు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈవెన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అసలు ఎందుకు జరిగింది ఏంటి అన్నది మేము ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించుకుంటాం. ఇన్ కేసు ఇంటెన్షనాలిటీ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఫర్దర్గా అటువంటి ఆ కుట్ర కోణాన్ని కూడా బయటపెట్టే పరిస్థితి మేము తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇన్ కేసు యాక్సిడెంట్గా జరిగి ఉంటే ఎందుకు యాక్సిడెంట్గా జరిగింది, ఇమీడియట్గా ఎందుకు అలారం మోగలేదు, ఎందుకు మనకి స్ప్రింక్లర్స్ లాంటి వాటర్ కూడా మనకి పడలేదు, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. ప్రధాన శాఖలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఇక్కడే సెకండ్ బ్లాక్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే అయిందో ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఏమన్నా విలువైన కాగితాలు కానీ పత్రాలు కానీ దానికి బ్యాటరీలోని కొన్ని నాకు తెలిసి ఒక 20 to 25 బ్యాటరీస్ మాత్రమే కాలనీ. ఫర్దర్గా కొన్ని ఏసీస్ పాడైనాయి. నేను లోపలికి వెళ్ళి కూడా చూసి వచ్చాను. అందుకే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రప్పిస్తున్నాం. ఇన్ కేసు అటువంటి కాగితాలు అలాంటివైనా కాలనీయా లేదా అన్నది కూడా ప్రాథమిక విచారణలో తేలుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఒక నివేదికను ఇస్తారు. కనీసం మీడియాని కూడా ఆ సమయంలో రానివ్వకుండా అడ్డుకోవటం, మీడియాని లోపలికి రానివ్వటం, అసలు సంఘటన ఎలా జరిగిందనే అంశం చూసుకుంటే మీడియానే కొంత సమాజానికి కావచ్చు మీకు కావచ్చు తెలియపరిచేది. ఈ నేపథ్యంలో వచ్చిన మీడియాని సైతం రానివ్వకుండా గేట్లు ఆపేయటం ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇట్స్ ఎ ఫైర్ యాక్సిడెంట్, దట్ టు సమ్మర్. మీకు ఒక విషయం ఆలోచన చేసుకోవాలి. ఏదైనా కొంచెం మళ్ళీ ఇబ్బంది కలిగితే లోపల ఎవరు లేరు కాబట్టి అని మీరే అన్నారు. లోపల ఎవరు లేరు కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు. కానీ ఇన్ కేసు ఏదైనా జరుగున్న పరిస్థితి ఇబ్బందిగా ఉంటాయి కదా. రేపొద్దున ఎవరైనా ఒకటే, నేనైనా మీరైనా అందరూ మనుషులమే కాబట్టి ఒక వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్లో అలా చేసి ఉంటారు. బట్ అసలు ఏం జరిగింది అన్నది కూడా నేను కనుక్కుంటాను ఒకసారి. ఇది పరిస్థితి. సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. మరికొంత సమాచారంతో పోలీసులు ఇచ్చిన ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారం ఇచ్చారు. అది ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇదేదైనా కావాలని చేస్తే మటుకి ఉపేక్షించేది లేదు. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అంచనా వేస్తున్నాం అనేసి హోమ్ మినిస్టర్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో రాజేష్, HM TV, సచివాలయం.